మన దుఃఖం. ఇంకొక మాట వేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టెత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కల ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్క వస్తానా వద్ద స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు. కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా తెల్లారి నుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రజల్ని కూడగడుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం, తప్పితే ఇంకొక ఆలోచన చెయ్యం. మరి ఇవాళ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇవాళ ఈ పార్టీ ఎందుకు వచ్చింది? కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం అంటే తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మంచిగా లేవు. స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే స్కూల్ లేదు. అటువంటి పరిస్థితి ఉన్నది. మీ అందరూ కూడా కూలినాలు చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం చేసో వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని పిల్లల్ని చదివించడానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతో మనం సంపాదించే డబ్బులో మెజారిటీ శాతం స్కూల్ ఫీజులు కట్టడానికే పోతుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మా పేద ప్రజలకు ఆ పెరుగుతున్న స్కూల్ ఫీజుల బారి నుంచి రక్షించడానికి తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మీకు మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మీ దయతోనే అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నా సరే మీ జేబు నుండి ₹1 ఖర్చు కాకుండా మొత్తం స్కూల్ ఫీజులు కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి. వైద్యం ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, వయసు వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది. మనకు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలుస్తలేదు. అటువంటి పరిస్థితులలో ఎవరికన్నా ఇంటోళ్ళకి ఏదన్నా చిన్న జబ్బు చేస్తే మొత్తం అప్పుల పాలవుతుంది, ఇల్లు గుల్లవుతుంది. ఇది మీ అందరికీ అనుభవంలోకి ఉన్నటువంటి మాట, మీ అందరికీ తెలిసిన మాట. పోనీ సర్కారు దవాఖానకు పోదామంటే ఆడ పరిస్థితి ఎట్లుంది? సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు అన్నట్టు ఉన్నది. అటువంటి సర్కారు హాస్పిటల్కి పోలేము. ప్రాణం దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యే పరిస్థితి. అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ రక్షణ సేనను అధికారంలోకి తీసుకురండి, మీ ఆడబిడ్డ పెట్టినటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఈ తెలంగాణలో మీకు ఖర్చు అయినా ఆ డబ్బు మొత్తం కూడా మీ ప్రభుత్వమే దగ్గరుండి ఖర్చు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా 1 కాదు 2 కాదు అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం పనిచేయడానికే ఇవాళ మేము వచ్చినాం. ఇక ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. మరి ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు, పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణమ్మ ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అర్ణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైర దాకా
భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు అడగాలి మనం. ఇంకొకటి ఏం చేశారు మోసం మోడీ గారు మనని, ఈడికెళ్ళి బీసీ బిల్లులు పాస్ చేసి పంపితే ఇంతవరకు బీసీ బిల్లు మీద ఒక్క మాట మాట్లాడతలేరు మోడీ గారు. జనగణన జరుగుతుంది, కులగణన, అందులో బీసీలకు ఒక కాలం పెడతా అన్నారు, దాని ఊసలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు జనగణనలో కులగణన జరగాల్సిందే, ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి పాస్ చేసి పంపిన బీసీ బిల్లుల్ని తొందరగా పాస్ చేసి వెనక్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున మేము మాట ఇస్తూ ఉన్నాం, బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం, మడమ తిప్పకుండా యుద్ధం చేస్తాం. అది రాజకీయాలలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, బీసీ బిడ్డలకు అవకాశాలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ రక్షణ సేన, మీ టీఆర్ఎస్ పార్టీ, మీ ఆడబిడ్డగా నేను ముందు వరుసలో ఉండి ఉద్యమం చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అక్క, ఇంత దూరం హైదరాబాద్ నుండి వచ్చినాం, అనేక ప్రాంతాల నుంచి 20 నియోజకవర్గాల నుంచి దాదాపుగా రంగారెడ్డి వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, వన్పర్తి వాళ్ళు, జడ్చర్లోళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకోసం వచ్చినాం? ఇంతకుముందు అనుకున్నట్టు తెచ్చుకున్న తెలంగాణలో అనేక కళలతో తెచ్చుకున్నాం, ఉట్టిగా తెచ్చుకోలే. ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం, నవ్వెటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే, ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు, విద్యార్థులు, ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రులే. ఇవాళ ఆంధ్రుల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయతీ చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు, వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన కొడంగల్కి వచ్చిపోయింది. ఏమంటారు ఆయన? కొడంగల్లా నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పారు, 30 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్క నియోజకవర్గానికి కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రానికంతా మీరే ముఖ్యమంత్రి. మీరు చేయాల్సింది ఏంది? ఇవ్వాలా పాలమూరు రంగారెడ్డికి స్కీమ్ని పూర్తి చేయాలి. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచిగా చేసిరా అంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి, 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది, కానీ పాలకులకు చేసే మనసు లేదు, పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మా విధానాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇప్పుడు దాకా జరిగింది ఏంది? అందులోకెళ్ళి కొన్ని లిఫ్ట్లు పెట్టి చెరువులు నింపాలి, ఇడిచిపెట్టాలి. కానీ రేపు అట్లా జరగబోదు. నిండినటువంటి చెరువులు, కాలువలను మెయింటైన్ చేయడానికి ప్రతి 3,000 ఎకరాలకు ఒక కొత్త లష్కర్ను మేము నియమిస్తాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. లష్కర్ అంటే కాలువలు మెయింటైన్ చేస్తారు, పొలాల దాకా కాలువలు తీస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా చూస్తారు, చూసి ఆఫీసర్లకు చెప్తారు. దాంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్టు సరిగ్గా వినియోగం అవుతుంది, ప్రతి పొలానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి.